నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో పుట్టిన వాళ్ళంతా హిందువులే, కశ్మీర్ లో ముస్లింలు గుజ్జర్లు కూడా హిందువులే అంటూ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు చేశారు. ఆజాద్ కామెంట్స్ ను హిందూ మహాసభ సమర్థించింది. ఎవరి కళ్లల్లో ఆనందం కోసం ఈ కామెంట్స్ అన్నా అని ఒమర్ అబ్దుల్లా సెటార్లు వేశారు. దేశంలో ఇప్పుడు ఇదొక బిగ్ టాపిక్. ముస్లిం గా ఉన్న ఆజాద్ స్వయంగా ఈ కామెంట్స్ చేయడం అసాధారణ విషయం. ఆయన కేవలం కశ్మీరీ ముస్లింలనే కాదు, యావత్ భారతీయులంతా హిందువులే అంటూ వివాదానికి తెరతీశారు. మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఇస్లాం మతంపై చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. భారతదేశంలో హిందూ మతమే ఇస్లాం కంటే అతి పురాతనమైందన్నారు ఆజాద్. భారత్ లో పుట్టిన వాళ్ళంతా తొలుత హిందువులే అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం భారతదేశానికి కొన్నేళ్ల కిందట మాత్రమే వచ్చిందని, కానీ హిందూ మతం పురాతనమైందన్నారు. ఇక్కడ స్థిరపడ్డ ముస్లింలలో బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారని, మిగతా వాళ్ళంతా కూడా ముస్లిం మతంలోకి మారిన హిందువులే అన్నారు. ఇస్లాం మతం కేవలం 1500 ఏళ్ల నుంచే ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లా టాంగ్రీ ప్రాంతంలో జరిగిన సభలో ఆజాద్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కశ్మీర్ పండిట్ల గురించి మాట్లాడుతూ వాళ్లు కూడా పెద్ద ఎత్తున ఇస్లాం మతంలోకి మారిపోయారన్నారు. 600 సంవత్సరాల క్రితం కశ్మీర్ లో ఒక్క ముస్లిం కూడా లేరని, కశ్మీర్ పండిట్స్ లో చాలా మంది ముస్లింలుగా మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలంతా హిందూ మతంలోనే జన్మించారన్నారు ఆజాద్. हमारे हिंदुस्तान में इस्लाम सिर्फ वैसे पूरा इस्लाम तो आया ही है 1500 साल पहले। हिंदू धर्म बहुत पुराना है, तो बाहर से आए होंगे 10-20, वो जब मुगलों के वक्त में उनकी फौज में थे। बाकी तो सब हिंदू से ही कन्वर्ट हुए हैं मुसलमान हिंदुस्तान में। और उसकी मिसाल हमारी कश्मीर में है। कश्मीर में कौन था 600 साल पहले मुसलमान? सब कश्मीरी पंडित थे, सब वही इस्लाम कर गए, बन गए। तो मैंने कहा सब इसी धर्म में पैदा। హిందువులు, ముస్లింలు, రాజ్పుత్లు, బ్రాహ్మణులు, దళితులు, కశ్మీరీలు, గుజ్జర్లు ఇలా పేరుకు వేరువేరుగా ఉన్న అందరి మూలాలు ఒకటే అన్నారు ఆజాద్. ఇక్కడ ఎవరూ కూడా బయట నుంచి రాలేదని, అందరూ ఇక్కడి వాళ్ళే అని తెలిపారాయన. మనమంతా ఇదే మట్టిపై పుట్టామని, ఇదే మట్టిపై మరణిస్తామన్నారు. तो चाहता हूँ वो गुलाम नबी आजाद साहब आए, अपने अनुयायियों को लाना, अनुयायियों को भी लाए जो आना चाहते हैं। आप तो एक उच्च परंपरा के ब्राह्मण थे वहाँ से और कन्वर्ट हो गए। वहाँ पे काफ़ी गुजर हैं, ब्राह्मण हैं जो कन्वर्ट हो गए, जैसे फारूक अब्दुल्ला साहब हैं, चाहे और भी